ప్రపంచ అభివృద్ధి పద్ధతులను మార్చాలని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. సౌత్ ఆఫ్రికా జోహానెస్బర్గ్లో G20 సదస్సుకు హాజరయ్యారాయన. సుస్థిర జీవన విధానాలు, ఆఫ్రికా యువతకు భారీ స్థాయిలో నైపుణ్య శిక్షణ, డ్రగ్స్, ఉగ్రవాద సంబంధాన్ని తెంచడం వంటి 3 కీలక ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం ఉన్న అభివృద్ధి విధానాలు ప్రకృతిని పూర్తిగా నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు మోడీ. పర్యావరణాన్ని కాపాడుతూ సమాజాన్ని సమతుల్యంగా ఉంచే పాత జీవన విధానాలు, సంప్రదాయ పద్ధతులను గుర్తించాలన్నారు మోడీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ జ్ఞానాన్ని సేకరించి అందరికీ అందుబాటులో ఉంచేలా సాంప్రదాయ భాండాగారాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ జ్ఞానం రాబోయే తరాలకు స్థిరమైన జీవన పద్ధతులను నేర్పిస్తుందన్నారు ఆయన. దీనికి భారతీయ నాలెడ్జ్ సిస్టమ్స్ ఒక పునాదిగా ఉంటుందన్నారు. G20 సమ్మిట్లో ఇటలీ ప్రధాని మోడీ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. G20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు హాజరైన మోడీకి మెలోనీ ఎదురుపడ్డారు. ఆమె దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు మోడీ. ఇద్దరు చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుకున్నారు.